పద్ధతిలో హైకోర్టును అప్రోచ్ అవుతారా, అది మనం చూడాలి. ఇప్పుడు ఇదే కదా రామ్ గోపాల్ వర్మ కేసు కూడా అదే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులు అడిగితే చెప్పనంటున్నాడు, కానీ మీడియా వాళ్ళు అడిగితే అన్నీ చెప్తున్నాడు. అడిగినవి తను కూడా అడిగి మరీ చెప్తున్నాడు. ఈ పాటికి బహుశా అందరు చేశారు, మీరు కూడా రేపో ఎల్లుండో చేస్తారేమో నాకు తెలియదు. కానీ ఆ సమయంలో ఆయన కొంత మిస్చివస్ ఆర్గ్యుమెంట్, ముఖ్యంగా లోకేష్కు సంబంధించిన ఒక ట్వీటు, దాన్ని ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారో నాకు తెలియదు. కానీ అసెంబ్లీలో జరిగిన గొడవలు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఆయన లోకేష్కు సంబంధించి చేసిన ఆ కామెంటు గుడ్ టెస్ట్లో ఉంది అని నమ్మడం కష్టం. అది ఏముంది ఏంటి మీరు చూస్తుంటారా అవన్నీ. ఆయన ఏమన్నాడంటే, నేను ఆయన గురించి చెప్పట్లేదు, ఇవి సెన్సిటివ్ టాపిక్స్ కూడా, కానీ వాటి చుట్టే గంటల తరబడి మాట్లాడుతున్నారు కాబట్టి బై యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ చంద్రబాబు నాయుడు కుమారుడు అయ్యాడు అనేది తప్పితే సాధించింది ఏముంది అని కామెంట్ చేశారు. అందులో తప్పు ఏముంది అని మళ్ళీ దాన్ని 1కి 10 సార్లు దాన్ని అంటున్నారు. సరే, ఎవరు ఏం సాధించారు ఎవరు సాధించలేదన్నది ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. మీరే చాలా అత్యున్నత గొప్పగా చేశారని మీరు అనుకోవచ్చు. ఆయన మంత్రి అయ్యాడు, లేకపోతే ఏదో చేశాడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు, ఆయన వయస్సుకు ఆయన మళ్ళీ గెలిచాడు అనేక ఇదేని తట్టుకొని ఆయనది ఆయనకు. జగన్ అంటే ఎవరేం పట్టించుకోకపోవచ్చు, నన్ను 16 నెలలు జైల్లో పెట్టినా నేను బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా భావించవచ్చు. అందుకని వర్మ ఈజ్ నాట్ అల్టిమేట్ జడ్జ్ ఆన్ ది వరల్డ్ టు డిసైడ్ వెదర్ లోకేష్ ఈజ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. రెండవది, యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అనే మాట మిస్చివస్. ఎవరింట్లో పుడతారనేది తెలియదు అని ఏదో మామూలుగా వేదాంత ధోరణిలో అంటూ ఉంటారు. కానీ ఆ వేదాంత ధోరణిలో దాన్ని ఉదాత్తంగా అంటారు, బ్రాడ్ అర్థంలో అంటారు. ఇక్కడ ఆల్రెడీ అనేక అగ్లీ డిబేట్స్ జరుగుతుంటే అలాంటి సమయంలో ఈ మాట అంటే దాని ఎఫెక్ట్ ఏంటో దర్శక రచయిత సృజనకారుడికి తెలియదండి. దాన్ని ఏదో అప్పుడు అలా అనలేదనే బదులు దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడము అనేది ఏ వ్యక్తినైనా అలా కించపరిచే అధికారం ఎవరికైనా ఎక్కడుంది? సో తప్పకుండా హీ షుడ్ మెండ్ హిజ్ స్టైల్ ఆఫ్ టాకింగ్. ఆ ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నాకేం నన్ను భయం అంటున్నారు, నాకేం భయం లేదని ఇన్ని స్టూడియోలో తిరిగి చెప్పే బదులు ఒక స్టేషన్కి వెళ్ళి చెప్పొచ్చు, లేదా అక్కడికి వెళ్ళి సవాల్ చేయొచ్చు. వాస్తవానికి ఇంటి దగ్గరికి వచ్చి పోలీసులు. రెండోది, పోలీసులు కూడా ఎందుకు ఇలా ఊరుకున్నారు మరి? ఇది కూడా ఒక ప్రశ్న. అంటే కావాలని వాళ్ళు అలౌ చేస్తున్నారా? అరెస్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు వచ్చినవి సమన్లు కాదు, అరెస్ట్ సమన్లు రాలేదు కదా ఆయనకు. ఆయన మీద నాకు తెలిసి ఆయన వేసిన పోస్టులకు సంబంధించి విచారించడానికి, సమాధానం అడగడానికి పిలిచారు. వెళ్ళిన తర్వాత సమాధానాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఎందుకు ఒక విధమైన దీన్ని అన్రెస్ట్, ఇంగ్లీష్లో కంటే మనం తెలుగులో కంటే ఇంగ్లీష్లో చెప్పుకోవడం బెటర్, అన్రెస్ట్ కనిపిస్తుంది. ఒక అన్రెస్ట్, దీని మీద ఒక విధమైనటువంటి ఉద్రిక్తతతో ఇవన్నీ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. నిజంగా ఏమీ లేదంటే మీరు ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు మీకు చెప్పిన దాన్ని బట్టి మీరు చేసేస్తే చాలా అలసట తగ్గుతుంది. మీడియాకు కూడా, అయితే మీడియా కొంచెం సమస్య, ఎందుకంటే మీడియా బాగా మీడియాని ఎంగేజ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి. కానీ నేను చెప్పేది మటుకు ఇతర వ్యక్తుల మీద అంతకుముందు నేను అలా అన్నానా ఇలా అన్నానా అని మళ్ళీ వాటిని రిపీట్ చేస్తే మటుకు అది ఇండైరెక్ట్గా ఒక మిస్చివస్ సిగ్నల్ పంపడమే అవుతుంది. ఇంకా అందులో సందేహమే లేదు. అందులో ముఖ్యమైన వ్యక్తుల గురించి. సార్, ఇది రామ్ గోపాల్ వర్మ కూడా ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఓరటట. సోమవారం వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశం. సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఆర్జేవీపై గతంలో కేసు, హైకోర్టులో ముందస్తు బెయిల్ వేసిన ఆర్జేవీ తదుపరి విచారణ డిసెంబర్ 9కి వాయిదా. 1 వీక్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు హైకోర్టులో ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఇంకా ఉన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి అదే పనిగా? అంటే దాని చుట్టూనే పోలీసుల దగ్గరికి వెళ్ళట్లేదు. ఓకే, నేను మొన్న కూడా చెప్పాను, మీడియాలో పోస్టులు వేరు, అసభ్యత వేరు ఇవన్నీ. కానీ వర్మ చెప్పిన దానికి రెండో భాగం నేను ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి కేసు మనం తీసుకుంటే, మనం ఇందాక సజ్జల దాంట్లో వాళ్ళు ఏమన్నారు, మేము ఎవరిని కాపాడాలనుకోవట్లేదు, పద్ధతి తప్ప ఎవరన్నా వ్యవహరించి ఉంటే దాన్ని మేమేం చేయలేము, ఆ విషయాలు వాళ్ళే చూడాలి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. 2 వారాలు ఉపశమనం ఇస్తూనే, ఈయనకు 1 వారమే ఇచ్చారు. అవును, సజ్జల భార్గవరెడ్డికి స్వయంగా సుప్రీంకోర్టు 2 వారాలు ఉపశమనం ఇచ్చింది. కానీ మేము ఎవరిని కాపాడాలనుకోవట్లేదని చెప్పింది.
యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్. మీ పనులకు మీరు చేయాలి. తప్పకుండా పోలీసులు ఇరగదీస్తారు అది ఇది అని ఎవరైనా బెదిరిస్తే దాన్ని నేనేం ఆమోదించాను, ఆ వర్మ విషయంలో అయినా ఎవరిలో అయినా. కానీ అదే సమయంలో మనం ఇండైరెక్ట్గా ఇంకా ప్రొవోక్ చేసే విధంగా ఇంకా అనవసరమైన వివాదాలు పెంచే వికృతమైన పద్ధతిలో మాట్లాడితే అది కూడా పొరపాటే. సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే అక్కడ. యా, సార్ అదే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వారమే కదా రిలీఫ్ ఇచ్చారు. అవును, వాళ్ళు ఇలా ఎలా చెప్తారండి? పోలీసులు చేయాల్సిన ఒకటే అండి, పోలీసుల పని కోర్టు, కోర్టు పని పోలీసులు ఎప్పుడు చేయవండి. అవును, తేడాలు ఉంటే ఉండొచ్చేమో కానీ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళది వీళ్ళకు ఉంటుంది. అవును. ఎవరి సెక్షన్ ఎవరి పరిధిలో వాళ్ళకు ఉంటుంది. అవసరమా కాదా వీళ్ళు చెప్పాలి, ఆ తర్వాత ఫైనల్గా వీళ్ళు చెప్పింది వాళ్ళు వినాలి. సరే, ఏంటి మహారాష్ట్ర ఈవీఎంల గొడవ మనం చాలా జగన్ కేసులు, జగన్ కేసులు అది కూడా కేసుల్లో కేసులు. జగన్ కేసులకు సంబంధించి బహుశా ఇది ముఖ్యమైన మలుపు కింద తీసుకోవాలి మనం. చాలా రోజులుగా అంటే 2012లో పెట్టిన కేసులు బహుశా 11 అనుకుంటాను. ఈడీ, సిబిఐ ఇవన్నీ పెట్టినటువంటి కేసులు, వాటిలో కొంతమందికి ఉపశమనం వచ్చింది, కొంతమందికి రాలేదు. బట్ 10-12 ఏళ్ళైనా కేసు ఇంకా 12 ఏళ్ళు పుష్కరం అయిపోయింది. ఇప్పుడు ఇది రఘురామ బాణం అన్నమాట. ఇది మనకు రామబాణం తెలుసు కానీ ఇప్పుడు ఈ రఘురామ బాణం లాగా ఈ రఘురామకృష్ణరాజు వేసినటువంటి కేసు ఇది. జగన్ కేసులు ఎంతకాలానికి కూడా తేలటం లేదు. తొందరగా తేల్చాలి అంటే తెలంగాణ హైకోర్టు నుంచి వాటిని మార్చాలి అన్నది రఘురామకృష్ణరాజు పిటిషన్లో సారాంశం. సుప్రీంకోర్టు ఈరోజు దాన్ని విచారించినప్పుడు అడిగింది, ఏమున్నాయి, మేము ఇంతకుముందే చెప్పాం కదా రోజువారీగా డైలీ బేసిస్ మీద విచారించమని మేము చెప్పాము, డైలీ బేసిస్ మీద విచారిస్తుంటే కూడా ఇవి పరిష్కారం కావడం లేదా అని ఎదురు ప్రశ్న వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. వేస్తే లేదు, డిస్మిసల్ పిటిషన్స్ లేకపోతే ఇట్లాంటివన్నీ రకరకాలుగా కొట్టేయాలని చెప్పి అడిగేవి, వీటన్నిటితో అవి ఆలస్యం అయిపోతుంది అని చెప్పారు. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, మీరు వెంటనే ఏ కేసులు ఎన్ని ఉన్నాయో 2 వివిధ స్థాయిల్లో ఆ వివరాలు మొత్తం మా ముందు పెట్టండి అని చెప్పి ఆ కేసును కొద్ది రోజులు వాయిదా వేసింది. ఒక వారం రోజులు ఏదో వాయిదా వేసింది. రఘురామకృష్ణరాజు పిటిషన్లో ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. సిబిఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర యంత్రాంగానికి మధ్యలో ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తున్నట్టుగా ఉంది అని ఆయన అన్నాడు. ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తున్నట్టుగా ఉంది అని. రెండవది, పదే వాళ్ళు ఈ కేసులు వాయిదా వేసే ఆలస్యమయ్యే విధంగా